అండి ఇది వచ్చి రఫుల్ లెహంగా 3 సారీస్ అయితే కస్టమర్ ఇచ్చారు. లెహంగా కుట్టమని అండ్ చున్నీ కూడా కుట్టాలి. ఇంకా సారీ అయితే మిగులుతుంది. ఇవి అయితే 3 సారీస్ అంటే 18 మీటర్లండి. ఒకటే ఏకంగా ఇచ్చారు. నేనైతే 3 ముక్కలుగా డివైడ్ చేసుకుని ఒక సారీ అయితే అంటే ఒక సారీ అంటే 6 మీటర్ల సారీ అయితే నేనైతే రఫుల్గా వేయడానికి 8 మడతలు అయితే ఫోల్డింగ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ అయితే చూడండి, ఫోల్డింగ్ అయితే నీట్గా వేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గరే మనం చాలా జాగ్రత్తగా చూసుకొని సర్దుకొని అయితే వేసుకోవాలి. దీనికి మాత్రం ప్లేస్ ఎక్కువ ఉండాలండి. అందుకే నేను ఇక్కడైతే కటింగ్ చేస్తున్నాను. ఇది ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఇక్కడైతే కింద అయితే 29 చూసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి, టేప్ పెట్టే విధానంగా మీరు ఒకసారి చూసుకోండి. 29 వచ్చింది నాకైతే. 29 నుంచి సగం అయితే మిడిల్ పార్ట్కి అయితే మనం డ్రాయింగ్ అయితే చేసుకోవాలి. మిడిల్ పార్ట్ నుంచి పైకి అయితే 14 చూసుకోవాలి. 14 చూసుకుని ఎందుకంటే ఇది దీనికి సర్కిల్స్ కోసం అండి. ఈ సర్కిల్ కోసం 14 నుంచి మళ్ళీ మనం 4 ఇంచులకి 4 ఇంచులకి అయితే మనం డ్రాయింగ్ అయితే చేసుకోవాలి. అలాగే 4 వైపులో కూడా 14 చూసుకుని 4 దగ్గర అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. 4 దగ్గర మార్కింగ్ చేసుకుంటేనే మనకు సర్కిల్ అన్నది వస్తుంది. మీకు వీడియో కనిపించే విధానంగా నేనైతే వీడియో తీయించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక సారీ తీసుకుంటే ఒక సారీలో మనకి ఈ లేయర్స్ అన్నది 2 లేయర్స్ మీకు ఇందులోనే నేను చూపిస్తాను. ఒకసారి కటింగ్ విధానం చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అన్నది మీకు అర్థమవుతుంది. నేను పెట్టాను కదండి, మొత్తం అన్నది అలా సర్కిల్ కింద చూసుకోవాలి. 4 చూసుకోవాలండి. అది కూడా 4 మూలల 4 ఇంచులు చూసుకోవాలి. కిందకి రాబోతుకి 10 అని లెక్క. మీకు సర్కిల్ కూడా నేను చేతితో చూపిస్తున్నాను చూడండి. కొలిచే విధానం కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తే కుట్టే విధానం, కటింగ్ విధానం మీకు క్లియర్గా కనిపిస్తుంది. మడతలు కూడా చాలా నీట్గా వేసుకోవాలి. ఒకసారి మనం 8 మడతలు వేసుకుంటే ఫోల్డింగ్ అన్నది నీట్గా వస్తుంది. ఫోల్డింగ్ మాత్రం కరెక్ట్గా చూసుకొని సర్దుకుని పిన్నులు పెట్టుకోండి, జారిపోతే. ఇది వచ్చి జార్జిట్ క్లాత్ అండి. ఇది ఒక కస్టమర్ ఇచ్చారు. నేనైతే ఇగో ఇలా సర్కిల్ అయితే ఇగో మీకు మళ్ళీ చూపిస్తాను. టేప్ దగ్గరికి పెట్టి 4కి అయితే మీరు డ్రాయింగ్ చేసుకుని దానికి ఒక సున్నాలాగా అయితే మీరు ఈ 4ది కూడా కలిపి ఒక సున్నాలాగా రౌండ్గా సర్కిల్ అయితే ఇచ్చేసుకోవాలి. చుట్టూ కూడా కొలుసుకోండి. మీకు ఏమైనా డౌట్ వస్తే చుట్టూ కూడా ఒకసారి కొలుచుకోండి. చుట్టూ కూడా నేను డ్రాయింగ్ వేసాను. ఆ 4 దగ్గర నుంచి చుట్టూ 10 వచ్చేలాగా డ్రాయింగ్ వేసాను. టోటల్గా చూస్తే 14 వస్తుంది. సర్కిల్లో కూడా ఒక మిడిల్ పాయింట్ అనేది మనం ఒక గీత అనేది తెచ్చుకోవాలి. ఇంకా కటింగ్ విధానం కూడా చూపిస్తున్నాను మీకు. ఆ మిడిల్ పాయింట్ నుంచి మనం అలా కటింగ్ చేసేసుకోవాలండి. అక్కడికి వస్తే కత్తిరి చూసుకోవాలండి. కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి మనం ఎలా పడితే అలా కట్ చేసుకోవాలి. రౌండ్ సర్కిల్లోనే మనం కటింగ్ అన్నది క్లియర్గా కటింగ్ చేసుకోవాలి. క్లియర్గా కూడా వీడియో చూపించాలని నేను వీడియో ప్రత్యేకంగా తీయించుకోవాలని ఇక్కడికి వచ్చి కటింగ్ కుట్టడం కూడా ఇక్కడే నాకు. ఇలాంటి పెద్ద వచ్చేదని నేను ఇక్కడే చేసుకుంటాను. ఎందుకంటే నాకు వీడియో క్లియర్గా తీయడం రావట్లేదు, స్టాండ్కి పెట్టి కూడా అవ్వట్లేదు. అందుకే తనైతే హెల్ప్ చేస్తుందని వచ్చేసాను ఇక్కడికి. ఇంకా రఫుల్ లెహంగా ఇది. ఈ 3 లేయర్స్ అండి. అంటే 3 స్టెప్పులు వచ్చే లెహంగా చాలా బాగుంటుంది. ఆల్రెడీ నాకు యూట్యూబ్ నుంచి ఒక ఆవిడ ఇచ్చారు, నేను కుట్టాను. ఆవిడ కూడా బాగా సెట్ అయింది. ఇంకొకరు కూడా మనకి ఇచ్చేసారు కస్టమర్. ఇంకా ఈ చుట్టూ రౌండ్ కూడా కట్ చేసుకోవాలి. మీకు విధానం కనిపిస్తుంది కదా క్లియర్గా. వీడియో అయితే ఎన్నాళ్ళ వరకు క్లారిటీగా పెట్టలేదు, ఇప్పుడు క్లారిటీగా పెడుతున్నాను. మీకు తెలుస్తుంది. మీకు ఒక సారీ అన్నదే ఒక సారీలో ఇలాంటి లేయర్స్ 2 వస్తాయండి. మీకు 3 లేయర్స్ కూడా కటింగ్ విధానం నేను ఇందులో చూపిస్తున్నాను. క్లియర్గా అయితే చూడండి వీడియోని అయితే. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే పెట్టండి. సర్కిల్ చూసారు ఎంత నీట్గా వచ్చేది. మనం ఏదన్నా మడతలు వేసుకోవడం కరెక్ట్గా వేసుకోవాలండి. డ్రాయింగ్ కూడా చాలా కరెక్ట్గా వేసుకోవాలి. దీనికి ఇంకొక మనిషి హెల్ప్ ఉంటే చాలా బాగుంటుంది. అందుకే నాకు హెల్ప్ కూడా కావాలనేసి నేను ఇక్కడికైతే వచ్చి కొన్ని డ్రెస్సెస్ మోడల్స్ అన్నీ కూడా ఇక్కడే డిజైన్ చేస్తాను. ఎందుకంటే వీడియో తీయడం నాకు అవ్వట్లేదు, తీసేవో హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేక నేనైతే హెల్ప్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడే కట్ చేస్తాను. అయితే 3 లేయర్స్ అని చూసారా, ఇదైతే ఎలాగొచ్చిందో లేయర్. ఈ లేయర్ గానితో కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. మీకు కనిపించింది కూడా కుర్చీలు చూసారా ఎంత ఫ్రిల్స్ కింద వచ్చాయో. మొత్తం లెక్క పెడుతున్నాను నేను. ఇది 8 మడతలు వేసాను కాబట్టి ఎన్ని వచ్చాయో మీకు లెక్క పెడుతుంది. 8 వచ్చేసాయండి. చూసారా ఎంత బాగా నీట్గా వచ్చాయి. ఇంకా అదే దాంట్లో ఇంకొక సర్కిల్ కూడా మనం తీసేసుకుంటున్నాం. ఇంకా విధానం చెప్పాను కదండి, మిడిల్ పాయింట్ చూసుకోవాలి. అక్కడి నుంచి 4కి మనం పెట్టుకోవాలి. దాన్ని కూడా రౌండ్ సర్కిల్ చేసుకోవాలి. మధ్యలో ఒక రౌండ్ వస్తుందండి, చుట్టూ కూడా ఒక రౌండ్ వస్తుంది. మిడిల్ పాయింట్లో కూడా మనం జాగ్రత్తగా కటింగ్ కూడా చేసుకోవాలండి. ఎంత జాగ్రత్తగా మనం డ్రాయింగ్ చేస్తున్నాం అంతే జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి, అంతే జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఇది అటు ఇటు జరిగింది అయితే జార్జిట్ క్లాత్, అందులో స్మూత్గా ఉందని క్లాత్ అయితే చాలా ట్రబుల్ అయితే పడ్డాము. కానీ వేరే తన హెల్ప్ ఉండడం వల్ల నేనైతే చాలా సేవ్ అయ్యాను. వీడియో చూసుకుని అంటే అస్సలు అవ్వదండి. ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం నేను ఇంకొక హెల్ప్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా కటింగ్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఇదైతే
క్లాత్ అయితే చాలా జార్జెట్ క్లాత్ చాలా బాగుంది. దీనికి ఒక 2 సారీస్ ఉంటే సరిపోద్దని నా లెక్కల్లో. వాళ్ళైతే ఎక్కువ క్లాత్ తీసుకున్నారు. రిస్క్ ఎందుకు ఉంటది కదని ఒక 3 సారీస్ అయితే తీసేసుకున్నారు. మొత్తం 18 మీటర్లు అయితే. జరుపుకోకుండా ఉండాలి అసలు కుదరట్లేదంటే మేమైతే పిన్నులు పెట్టుకున్నాను. పిన్నులు గుండు సూదులు కూడా పెట్టుకోవచ్చు. అలాంటి జరగకుండా ఉంటుంది. మనం మధ్యలో కట్ చేసిన తర్వాత ఫస్ట్ మిడిల్ పాయింట్ నుంచి కట్ చేసుకుని మధ్యలో కూడా రౌండ్ అప్ తీసేసి అప్పుడు చుట్టూ కూడా కట్ చేసుకున్నట్టు మాత్రం మనం జాగ్రత్తగా చూసుకుంటూ అవసరమైతే ఆపుకుని అయితే కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. సర్కిల్స్ మీకు ఇందులో అయితే ఒక సారీలో ఒక 2 సర్కిల్స్ అయితే నేను తీసేసాను. ఇంకొక సారీలో కూడా ఇంకొక సర్కిల్ మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. రఫుల్ లెహంగా చాలా సూపర్ ఉంటుంది. దీన్ని కుట్టే విధానం కూడా నేను సెకండ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇదైతే కటింగ్ విధానం అండి. బాయ్ అండి. వచ్చి చున్నీ కోసం అయితే మిగతా క్లాత్ అయితే నేనైతే సరిసమానంగా కట్ చేసుకున్నాను. చున్నీ వచ్చి 2.5 అయితే సరిపోద్ది. ఇంకా వెడల్పు అన్నది మనం వెడల్పు వచ్చి 30 తీసుకోవాలండి. పొడవు వచ్చి ఇంకా చున్నీ అయితే 2 మీటర్ల పావు, దానికైతే 10 చేస్తాం కదా. ఇది వచ్చి అంబ్రెల్లా అండి, అంటే ఫ్రిల్స్ వేసే అంబ్రెల్లా. ఇది పొడవు వచ్చి 42, 10లో లెస్ చేసుకుంటే 32 ఉంటుంది. ఇంకా మళ్ళీ మనకు కావాలంటే 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుని 34 పెట్టుకోవచ్చు. ఎలాగంటే ఫ్రిల్స్ వేస్తాం కాబట్టి 10 లెస్ చేసేసుకోవాలి. అంటే మీకు ఒక కుట్టే విధానం ఉంటుంది. ఇంకా నడువు వచ్చి 28 అండి. దానికి 2 ఇంచులు కలుపుకొని దాంట్లో రెండు భాగాలుగా వేసుకోవాలి. అంబ్రెల్లా కటింగ్ అన్నది మీకు తెలుసు కదా. నడు నుంచి చూసుకుని ఏదైనా సరే తెరిసాకం కదండి. ఇది వచ్చి ఇంక లైనింగ్ కూడా సేమ్ పార్ట్ ఎలాగుందో అలాగైతే కట్ చేసేసుకోవాలి. ఇంకా లోపల లైనింగ్ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాగుందో లైనింగ్ కూడా అలా కట్ చేసుకున్నాను నేనైతే. ఏదైనా సరే కరెక్ట్గా చూసుకోవాలి. చున్నీకి కూడా మనం 10 ఇంచులు తగ్గించుకోవాలి కాబట్టి చున్నీకి కూడా తగ్గించుకొని తీసుకున్నాము. చిన్న అతుకులు పడుతుందని లైనింగ్ ప్రతిదానికి అతుకులు పడుతుంది. ఇంకా అంబ్రెల్లా పార్ట్ కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. మన ఎవరిదన్నా ఆ నడుము ఒక సపోజ్గా చెప్తున్నానండి.